రాక్షసులకు దేవతలకు యుద్ధాలు జరుగుతాయి. రాక్షస రాజు గురువు గారి దగ్గర ఒక విద్య ఉంటుంది. ఆ విద్యతో చనిపోయిన రాక్షసులను అయితే యుద్ధంలో చనిపోయిన రాక్షసులను మళ్ళా బతికిస్తారన్నమాట. అలా బతికించి యుద్ధానికి పంపిస్తారు. కానీ దేవతల వైపు ఇలా ఉండదు. దేవతల వైపు చనిపోయిన వారంతా కూడా వితౌట్ టికెట్ యమలోకానికి అయితే వెళ్ళిపోతారు. ఇలా జరుగుతుండగా దేవతలోకం నుంచి ఒకరినైతే రాక్షస లోకానికి పంపించి ఆ విద్యను అయితే నేర్చుకొని రమ్మని ఒకరిని పంపిస్తారు. అతను ఏ కష్టాలు పడ్డాడు, ఆ విద్యను నేర్చుకున్నాడా లేదా, నేర్చుకొని మళ్ళీ దేవలోకానికి వచ్చిందా లేదా అనేది ఈ వీడియో. కొత్త వారు ఎవరైనా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. రాక్షస రాజ్యానికి రాజు వృషపర్వుడు. వృషపర్వుని కూతురు శర్మిష్ఠ. వృషపర్వుని గురువు గారు శుక్రాచార్యుడు. శుక్రాచార్యుని కూతురు పేరు దేవయాని. అయితే ఎప్పుడెప్పుడైతే రాక్షసులకు దేవతలకు యుద్ధాలు జరుగుతాయో, రాక్షసుల వైపు చనిపోయిన సైన్యం, అందులో రాక్షస రాజు ఉన్నారు కదా వృషపర్వుడు, అతని గురువు గారైన శుక్రాచార్యుని దగ్గర అయితే మృత సంజీవిని విద్య అయితే ఉంటుందన్నమాట. అది పూర్వము శివుని ద్వారా అయితే శుక్రాచార్యునికి లభిస్తుంది. ఇలా లభించిన తర్వాత ఎప్పుడైతే వీళ్ళిద్దరికి అంటే రాక్షసులకు దేవతలకు యుద్ధాలు జరుగుతాయో, అప్పుడు రాక్షసుల వైపు చనిపోయిన సైన్యం శుక్రాచార్యుని దగ్గర ఉన్న మృత సంజీవిని విద్యతో అయితే మళ్ళా బ్రతికిస్తాడన్నమాట. అలా చనిపోయిన రాక్షసులు బ్రతికి మళ్ళీ యుద్ధానికి అయితే వెళ్తారు. కానీ ఇలా దేవతల సైడ్ ఉండదు కదా. అప్పుడు దేవతలు కూడా ఇలా ఒక 2-3 యుద్ధాలు జరిగిన తర్వాత ఒకసారి ఆలోచించి శుక్రాచార్యుడి దగ్గర ఉన్న మృత సంజీవిని విద్యను ఎవరైతే నేర్చుకొని రాగల వారి కోసం అయితే దేవతా లోకంలో అయితే తిరుగుతుంటారన్నమాట. బృహస్పతి కొడుకైన కచుడి దగ్గరికి వెళ్ళి ఇలా సమాచారం తెలిపి, నీవు రాక్షస రాజ్యానికి వెళ్ళి వృషపర్వుడి గురువు గారైన శుక్రాచార్యుని దగ్గర ఈ మృత సంజీవిని విద్య ఉంటుంది, నీవు నేర్చుకుని రా అని అంటారన్నమాట. కచుడు తల్లి అయిన బృహస్పతి కూడా కచుడి దగ్గరికి వెళ్ళి, నాయన నువ్వు సకల శాస్త్ర కోవిదుడవు, అంతేకాకుండా నీకు అన్ని విద్యలు తెలుసు, నిన్ను శుక్రాచార్యుడు తన శిష్యునిగా చేసుకొని నీకు మృత సంజీవిని విద్యను ప్రసాదిస్తాడని పంపి తన ఆశీర్వాదం అయితే ఇచ్చి కచుడిని రాక్షస రాజ్యానికి అయితే పంపిస్తారు. రాక్షస రాజ్యానికి వెళ్ళిన తర్వాత కచుడు శుక్రాచార్యుని ముందులో నిల్చొని నమస్కరించి, నేను కచుడను, బృహస్పతి కొడుకును, మీ దగ్గర శిష్యునిగా ఉండాలని వచ్చానని చెప్తాడు. శుక్రాచార్యుడు కూడా కచుడిని తన శిష్యునిగా అయితే చేర్చుకుంటాడు. ఇదంతా చూసిన రాక్షసులు వారికి కడుపు మంట మండుతుంది. ఎందుకు? దేవతలకు రాక్షసులకు యుద్ధాలు జరుగుతుంటాయి. అలాంటిది రాక్షస రాజ్యంలోనికి దేవతల వైపు ఒక మనిషి అయితే వస్తాడనమాట. అప్పుడు వాళ్ళకి ఇంకా మంట మండదా, రాక్షసులు అనుకుంటారు ఎలాగైనా సరే ఆ కచుడిని చంపేయాలని. ఆ తర్వాత కొన్ని రోజులు అలా గడిచిపోతుంది. ఒక రోజు ఒంటరిగా గోవులను కాస్తున్న కచుడిని అయితే చూసి రాక్షసులు ఎలాగైనా సరే వాడిని చంపాలని కొట్టి చంపి ఒక చెట్టుకు కట్టేసి అక్కడి నుంచి అయితే రాక్షసులు వెళ్ళిపోతారన్నమాట. సాయంత్రం అవుతుంది, గోవులు ఇంటికి తిరిగి వస్తాయి. కానీ కచుడు రాను. దేవయానిని ఏదో అనుమానంతో తన తండ్రి అయిన శుక్రాచార్యుని దగ్గరికి వెళ్ళి, నాన్నగారు సాయంత్రం వేళ అయింది, వెళ్ళిన గోవులు కూడా వచ్చాయి, కానీ కచుడు మాత్రం ఇంకా రాలేదు. ఏ మృగరాక్షసులు చంపారో లేకపోతే ఏ మృగజీవులు చంపాయో, అతన్ని కొరుక్కొని తిన్నాయో కొంచెం వెళ్ళి చూడండి అని దేవయానిని తన తండ్రి అయిన శుక్రాచార్యునికి చెబుతుంది. శుక్రాచార్యుడు తన దివ్య దృష్టితో అయితే చూసి, ఈ మృగ సర్పాలు ఏ మృగజీవాలో కరవలేదు, చంపలేదు, ఈ పన్నాగం అంతా పండింది రాక్షసులు, వారే కచుని చంపి కొట్టి చంపారని దివ్య దృష్టితో అయితే చూసి కచుని మృత సంజీవిని విద్యతో అయితే మళ్ళీ బ్రతికిస్తాడన్నమాట. అలా బ్రతికించిన తర్వాత కొన్నాళ్ళకు శుక్రాచార్యుడు కచునికి అయితే పూలు తీసుకొని రమ్మని అయితే అడవికి పంపిస్తారన్నమాట. ఈసారి మరింత పన్నాగం పండి రాక్షసులు కచుని అయితే చంపేసి దహనం చేసి మిగిలిన బూడిదను శుక్రాచార్యుడు తాగే మద్యంలో అయితే కలిపి శుక్రాచార్యుడు తాగేటట్టు అయితే చేస్తారన్నమాట. ఆ రోజు కూడా సాయంత్రం అవుతుంది. పూలకు వెళ్ళిన కచుడు ఇంకా రాడని దేవయాని నేర్చుకుంటూ తన తండ్రి శుక్రాచార్యుని దగ్గరికి వెళ్ళి అడుగుతుంది. అప్పుడు శుక్రాచార్యుడు దివ్య దృష్టితో అయితే ముల్లోకాల మొత్తం చూస్తాడు, ఎక్కడ కనిపించడు. చివరకు తన ఈ ప్రాంతంలో అయితే కచుడు కనిపిస్తారన్నమాట. ఓహో, రాక్షసులు పన్నిన పన్నాగాన్ని గుర్తించి శుక్రాచార్యుడు కచునికి అయితే మృత సంజీవిని విద్యను ప్రసాదిస్తాడనమాట. శుక్రాచార్యుని కడుపు చీల్చుకొని అయితే కచుడు బయటికి వస్తాడు. అయితే శుక్రాచార్యుడు ప్రసాదించిన మృత సంజీవిని విద్యతో కచుడు బయటికి వచ్చి మళ్ళీ కచుడు మృత సంజీవిని విద్యతో అయితే శుక్రాచార్యుని బ్రతికిస్తాడనమాట. చివరకు కచుడు మృత సంజీవిని విద్యను నేర్చుకున్నాడు. ఆ తర్వాత తన దేవలోకానికి వెళ్ళతలిసి శుక్రాచార్యుడి దగ్గర అయితే సెలవు తీసుకుంటాడు. ఇలా వెళ్తుంటే దేవయానిని కచుడిని పిలిచి, కచుడా, నీ రాజ్యానికి నన్ను కూడా తీసుకుని వెళ్ళు, నేను కూడా నీతోనే వస్తాను, నన్ను వివాహం చేసుకో, నాకు ఆనందాన్ని కల్పించైతే అంటుందన్నమాట దేవయానిని.
అప్పుడు ఒక్కసారి కచుడు దేవయానిని చూసి ఆశ్చర్యపోయి, గురువులకు ఎప్పుడు శిష్యులు కొడుకుల వంటి వారే, ఆ విధంగా చూస్తే నీవు నాకు సోదరి వంటి దానివి, నేను నిన్ను ఆ విధంగా నేను చూడలేదు అంటాడు. అప్పుడు దేవయానిని కోపంతో, నా తండ్రి నీకు ప్రసాదించిన మృత సంజీవిని విద్య ఏదైతే ఉందో అది నీకు ఈ జీవితాంతం పనిచేయదని శాపం ఇస్తుంది. మరి కచుడు ఊకుంటాడా? కచుడు గిట్ట ఊకోడు. దేవయానికి ఇట్లా శాపం ఇస్తాడు, నీకు కూడా ఈ జీవితాంతం ఏ బ్రాహ్మణుడు కూడా వివాహం చేసుకోవడం అయితే కచుడు శాపం ఇచ్చి అక్కడి నుంచి దేవలోకానికి అయితే వెళ్ళిపోతాడు. ఇలా జరిగిన కొన్ని రోజులకు దేవయానిని, శర్మిష్ఠ మరియు కొంతమంది చెలికత్తలు వన విహారానికి అంటే అడవిలో సరదాగా గడుపుకోవడానికి అయితే వెళ్తారన్నమాట. అలా వెళ్ళి ఒక కొలనులో వారి బట్టలని ఒక దగ్గర ఉంచి కొలనులో అయితే దిగి వాళ్ళు ఆడుకుంటారు. సడన్గా గాలి ఎక్కువగా రావడంతో బయటకు వస్తారు అందరూ. శర్మిష్ఠ పొరపాటున దేవయానిని చీర కట్టుకుంటుంది. అది చూసిన దేవయానిని కోపంతో, నీవు నా చీర కట్టుకుంటావా? నేను శుక్రాచార్యుని కూతురును, అంతేకాకుండా బ్రాహ్మణ పుత్రికను, నీవు నా చీర కట్టుకుంటావా అని అయితే శర్మిష్ఠతో దేవయానిని అంటుంది. శర్మిష్ఠ పక్కనే ఉన్న గుంతలో అయితే దేవయానిని ఒక తోపు తోసి అక్కడ నుంచి అయితే చెలికత్తలతో వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందన్న విషయం మనం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.